గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా స్టీల్, M&M, హీరో మోటార్స్, టాటా మోటార్స్, బీపీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్కి తగు సూచనలు, సలహాలు అందించేందుకు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. శేషు గారు నమస్కారం. నమస్తే శేషు గారు, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? 85,000 పైన సెన్సెక్స్, అలాగే 25,000 ఎగువన నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది సార్? కొంచెం ప్రస్తుతానికి నిఫ్టీ 25,000 కి బిలో వచ్చిందండి. అంటే ఓవరాల్ గా లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఒక మంచి అటు నిఫ్టీ పరంగా పెరిగింది, ప్లస్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. అయితే ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి చూస్తున్నాము. కొంత హయ్యర్ లెవెల్స్ లో అటు ఇండెక్స్ పరంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అట్ ద సేమ్ టైం స్టాక్స్ గాని గమనిస్తే ఈ రోజు డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. 1390 స్టాక్స్ NSE లో డిక్లైన్స్ ఉంటే అడ్వాన్సెస్ ఓన్లీ 610 స్టాక్స్ మాత్రమే. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి బాగా పార్టిసిపేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. దాదాపు అన్ని స్టాక్స్, అదే విధంగా అన్ని సెక్టార్ లో కూడా పార్టిసిపేషన్ చూసాము. అయితే ఈ రోజు కొంచెం ఒక చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనేది అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కనపడుతుంది. పెద్ద కంపెనీస్ లో కూడా మనకి అదే చూస్తున్నాము. ఇక ఇండెక్స్ పరంగా చూస్తే పవర్ గ్రిడ్, కోల్ ఇండియా లాంటివి స్ట్రాంగ్ ఉంటే, మరోవైపు నెంబర్స్ అనౌన్స్ చేసిన M&M ఒకటి ఈ రోజు టాప్ క్లోజర్ గా ఉంది. కొంచెం నెంబర్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయడంతో ఈ స్టాక్ లో ఒక 2.8% ప్రస్తుతానికి మనకి డిప్ చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ ని అనుకోవడము ఇదే విధమైన ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ శేషు గారు, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం. నా దగ్గర జేకే పేపర్ అనేది ఒక 100 ఉన్నాయి సార్. దాదాపు మొన్న 630 దాకా పోయి ఇప్పుడు డౌన్ అవుతుంది. టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి హికాల్ అనేవి 300 ఉన్నాయి సార్. వాటిలో కూడా లాభాల్లో ఉన్నాను. ఓకే, మీరు హికాల్ ప్రాఫిట్, జేకే టైర్స్ అండ్ హికాల్ రెండింటిలో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకా కొంచెం ఈ రెండు స్టాక్స్ కూడా కొంచెం పడడానికి అవకాశం ఉంది. కొంతమేర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రంగారావు గారు. రంగారావు గారు నమస్కారం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. TCS 3682 లో ఉన్నాయి. HDFC 1385 లో ఉన్నాయండి. 2 సంవత్సరాల పై నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఇంకా హోల్డ్ చేయొచ్చా? ఓకే, TCS అండ్ HDFC. శేషు గారు, TCS ఎంతలో ఉన్నాయండి? 3600 చెప్పారు. నాకు అర్థం కావట్లేదు. 3600 చెప్పారు సార్. 3600 3682 అండి. యా. ఓకే, HDFC అండి 3682. HDFC ఒకసారి చెప్పండి. 1385 అండి HDFC. ఓకే ఓకే 1385. ఓకే ఓకే ఏదైతే రెండు కూడా ఏంటంటే మేజర్ ఇండెక్స్ బేస్డ్ కంపెనీస్ లో ఉన్నారు. చాలా మంది ఏంటి అంటే సో మనకి ఇండెక్స్ కంపెనీస్, ఇండెక్స్ స్టాక్స్ లో ఉంటే డోకా ఉండదు, తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయని అనే అపోహ కూడా ఉంటుందండి. సో ఈ రెండే స్టాక్స్ కానీ తీసుకుంటే మీరు TCS లో కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు. 2 ఏళ్ల నుంచి మీరు హోల్డ్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. 2 ఇయర్స్ లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ ఇప్పుడున్న స్టాక్ మార్కెట్స్ పరంగా చూస్తే చాలా తక్కువ వచ్చిందని చెప్పొచ్చు అండి. HDFC అంటే అక్కడే ఉంది మీకు లాస్ట్ 2 ఇయర్స్ లో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది అంత చాలా ఈజీ అనుకుంటారని అంత ఈజీ కాదు. టాటా కన్సల్టెంట్, TCS ఏమవుతుంది అనుకుని చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు TCS లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే స్లోగా ఉంటుంది. సో దీంట్లో మీకు 10% వస్తే మీకు 20% వచ్చే అవకాశాలు ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇక HDFC బ్యాంక్ ని మాత్రం కొనసాగించండి. TCS లో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ శేషు గారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ షేర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం. నమస్కారం సార్, ఓలా ఐపీఓ గురించి నా అభిప్రాయం ఏంటి? సెకండరీ మార్కెట్ లో ఓలా సంస్థ. రైట్ శేష్ గారు, ఓలా IPO గురించి అడుగుతున్నారు. అప్కమింగ్ ఉంది కదా ఓలా ఎలక్ట్రిక్. ఓకే ఓకే సెకండరీ మార్కెట్ లో మీరు కొనొచ్చా అంటున్నారండి. ఫస్ట్ రానివ్వండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అయితే రానివ్వండి.
సో మనకి ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని కూడా అంటే కొంచెం కాదు బాగా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఐపీఓలోకి రాదు, అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ పరంగా చాలా ఎక్కువ అవ్వచ్చు ఇది కూడా. సో రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐపీఓ మనకి అలాట్ కాలేదు అని చెప్పేసి లిస్ట్ అయిన రోజు ఆ పక్క రోజు కొన్ని రోజులు ఆ స్టాక్ బాగా దాన్ని వెంటపడి కొంటున్నారండి. అది కరెక్ట్ కాదు. మనం చూడాలి ఎంత వాల్యుయేషన్స్ పరంగా అయితే ఎక్కువేనండి ఓలా పరంగా. కాబట్టి ఏంటంటే నేను కూడా కొంచెం ఆగండి, చూద్దాం. మీరు ఐపీఓకి అప్లై చేసుకోండి. అప్లై మీకు రాకపోతే చూద్దాం, అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఎంత లిస్టింగ్ ఎంత ఉంటుంది ఏంటి దాన్ని బట్టి చెప్పొచ్చు, ఇప్పుడే చెప్పలేమండి. శేష్ గారు, అలాగే ఈ సందర్భంలో మరొక ఐపీఓ గురించి చెప్పండి, ఫస్ట్ క్రై ఐపీఓ గురించి. ఏమనండి? ఫస్ట్ క్రై ఐపీఓ గురించి కూడా చెప్పండి. ఫస్ట్ క్రై అది దాన్ని ట్రాక్ చేయటం లేదండి. రైట్, ఓకే శేష్ గారు. నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. లక్ష్మణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్, శేషు గారు చెప్పండి సార్, డౌట్ ఏంటి? సార్ నాకు పిఎన్బి, యూకో బ్యాంక్, ఇండస్ టవర్స్. పిఎన్బి, యూకో బ్యాంక్, ఇంకోటి ఏదో అన్నారు మూడోది? ఇండస్ టవర్స్. మీ డౌట్ ఏంటి ఆ మూడిట్లో? ప్రెజెంట్ ప్రైస్ లో అవి కొనవచ్చా? యా, కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అవి తీసుకోవచ్చా శేషు గారు? ప్రెసెంట్ మార్కెట్ అంటే ఈ రోజు మీరు కొనాలి అని లేదండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి కొంత ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇంకా కొంచెం కిందకి రావచ్చు అండి. సో ఇక 120 లెవెల్స్ బ్రేక్ అయితే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. కాబట్టి ఈ రోజు కొనాకండి, కొంచెం ఆగండి, కొంచెం ఆగి మీరు ట్రై చేయొచ్చు. ఇండస్ టవర్స్ గురించి అడిగారు. ఇండస్ టవర్స్ మొన్న రీసెంట్ నెంబర్స్, జూన్ నెంబర్స్ బాగున్నాయి. పర్లేదండి, బాగున్నాయంటే మరి అంత అద్భుతం అయితే కాదు. ఇది ఎక్స్పెన్సివ్ కావచ్చు అండి ఇక్కడ ఈ లెవెల్లో. ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పలేం కానీ, బట్ ఇది కూడా కొంచెం కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఈ రోజు కాకుండా కరెక్షన్స్ లో కొనుక్కోండి. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, శేష్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. సార్ మేము అది టాటా మోటార్ కొందాం అనుకున్నాం. టాటా మోటార్స్, జొమాటో, ఈ రెండింటి గురించి అని చెప్పండి సార్. యా, శేషు గారు. రెండు కూడా ఇప్పుడు టాటా మోటార్స్ మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదని పడింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయింది. సో కొంచెం ఆగండి, ఇప్పుడు రీసెంట్ గా చాలా షార్ప్ గా పెరిగింది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. సో వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేసి కొనొచ్చు. జొమాటో కూడా మీరు తీసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఒకటి అన్ని కూడా బాగా పెరుగున్నాయండి, అదొకటే. ఇప్పుడు కూడా రిస్క్ ఏంటి అంటే ఇట్లా కరెక్షన్ రాకుండా భారీగా పెరిగిపోయాయి అనుకోండి, ఏవైనా కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే రెండు కూడా కరెక్షన్స్ లో కొనుక్కోండి. మరి ముఖ్యంగా జొమాటో ఏంటంటే బాగా ఇది కూడా నాన్ స్టాప్ గా పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా ఆ విధంగా గ్రోత్ ఉంది. కాబట్టి మీరు రెండింటిని కూడా కరెక్షన్స్ లో కొనుక్కోండి. రైట్, శేషు గారు. మారుతి రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి. సో మారుతి రేట్లో తీసుకోవచ్చు అంటారా ప్రస్తుత రేట్? మారుతి రిజల్ట్ చాలా స్ట్రాంగ్, అంటే మంచి రిజల్ట్స్ వచ్చాయండి. అయితే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. రిజల్ట్స్ పరంగా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇదే సేమ్ అంటే ఇప్పుడు వస్తున్న అంటే గ్రోత్ పరంగా ఏంటంటే కొంచెం తగ్గొచ్చు అండి. ఓవరాల్ గా ఇయర్ గ్రోత్ తగ్గొచ్చు. ఎందుకంటే మనకి 2023 వరకు అయితే స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, 2024 లో కూడా ఉంది. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 years లో మారుతికి గ్రోత్ పరంగా తగ్గొచ్చు. కాబట్టి వాల్యూమ్ ఉంటుంది, ఇదే వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ పరంగా పెరుగుతూనే ఉంటుంది. ఇండియాలో నెక్స్ట్ 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళ తర్వాత కూడా మారుతూనే రెవెన్యూస్ పరంగా టాప్ కంపెనీగా ఉంటుంది. కాకపోతే గ్రోత్ మనం చూడాలి. గ్రోత్ మాత్రం కొంచెం ఇక్కడ లోపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అండి. రైట్ శేషు గారు. నెక్స్ట్ భాస్కర్ గారు కాల్ చేశారు చెన్నై నుంచి. భాస్కర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను టెక్స్మాకో రైల్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. నేను 282 తీసుకున్నానండి, ఒక 800 షేర్స్. అది ఇప్పుడు ఈ 5 days గా డౌన్ అవుతా ఉంది. దాని గురించి ఎట్లా ఉంచాలనా లేకపోతే వెళ్ళాలని అడుగుతున్నా. మళ్ళీ ఫ్యాన్ ఎనర్జీ గురించి. శేషు గారు అర్థమైందా భాస్కర్ గారు అడిగింది? టెక్స్మాకో రైలు మీరు అన్న అంటే బాగా పెరిగి ఉన్నాయండి. ఇవన్నీ కూడా స్వాన్ ఎనర్జీ కానివ్వండి, టెక్స్మాకో కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి.
ఇక టెక్స్మోకర్ రైల్ ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా నేను రైల్వే సెక్టర్ మీద చాలా పాజిటివ్ ఉన్నాను, చాలా బుల్లిష్ ఉన్నాను. కాకపోతే ప్రైస్ అనేది చాలా అంటే ఎక్కడ హయ్యర్ లెవెల్స్ లో మనం అంటే ఇది హై అని చెప్పడం అని కాదు కానివ్వండి, బట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట స్టాక్. సో అన్ని రైల్వే స్టాక్స్ గవర్నమెంట్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ అయినాయి. ప్రస్తుతానికి మీరు ఉంచండి, ఇంకా చేసేది ఏం లేదు, ఉంచండి. ఈ నెంబర్స్ అంత రాలేదండి, ఈ క్వార్టర్ నెంబర్స్ రాలేదు. ఇంకా కొంచెం ఈ టెక్స్మాక్ అయితే ఇంకా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇక స్వాన్ ఎనర్జీ గురించి అడిగారు. ఇది షార్ప్ గా పెరిగింది రీసెంట్ గా, మళ్ళీ అంటే కొంచెం వోల్టాలిటీ ఉందండి స్టాక్ లో ప్రైస్ పరంగా. దీంట్లో మాత్రం మీరు స్వాన్ ఎనర్జీలో ప్రస్తుతానికైతే ఇది కూడా ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. ఇంకా కరెక్షన్ ఇంకా రావచ్చండి, ఇంకా ఇది 700 కూడా బ్రేక్ అవ్వచ్చు. రైట్ శేషు గారు. నెక్స్ట్ రాము గారు నారాయణపేట నుంచి కాల్ చేశారు. రాము గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నా దగ్గర మదర్సన్ 1000 షేర్లు ఉన్నాయి సార్. 125 రూపాయలకు షేర్ లెక్కలు తీసుకున్నా. ప్రజెంట్ దాన్ని కంటిన్యూ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్? రైట్ శేషు గారు, మదర్సన్ ఎంతలో కొన్నారండి? 125 సార్. ఓకే, సో అది ఇవాళ 195 ఉంది, అదే కదండి? అవునవునండి. మదర్సన్స్ మీరు కంటిన్యూ అంటే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోండి. లేదా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలి అంటే ఇంకా మా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్ ముందు రిజల్ట్ అంటే రేపనంగా కొంచెం పెరగవచ్చు, బట్ ముందు గ్రోత్ అయితే స్ట్రాంగ్ ఉందండి. పని చేయండి, వదిలేసేయండి, ఇంకా 3-4 ఏళ్ళ కోసం కంటిన్యూ చేసుకోమని చెప్తాను. రైట్ శేష్ గారు, ఈ మధ్యకాలంలో మనకి బడ్జెట్ తర్వాత బంగారం, వెండి బాగా చాలా వరకు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ రేట్లో వాటిని అక్యుములేట్ చేసుకోవచ్చా, గోల్డ్ కొనొచ్చా, ఇంకా తగ్గే ఛాన్స్? గోల్డ్ పరంగా రిసర్వ్ కొంచెం కరెక్ట్ అయిందండి మనకి, బట్ ఓవరాల్ గా గోల్డ్ అనేది స్టడీగా ఉంటుంది. గోల్డ్ లో మనం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంటే భారీగా గోల్డ్ భారీగా పడిపోవడము, భారీగా పెరిగిపోవడం ఇటువంటివి ఏమి ఉండవు. స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ట్రై చేయొచ్చు అండి గోల్డ్ అనేది స్లోగా. రైట్ శేషు గారు. నెక్స్ట్ గోపాల్ గారు కాల్ చేశారు కడప నుంచి. గోపాల్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు, అడగండి. సార్ నమస్తే సార్. నా దగ్గర రామా స్టీల్ షేర్ కొన్నాను సార్. ఎన్ని ఉన్నాయి సార్? కొన్ని 1.5 year అయింది సార్. రామా స్టీల్ ఉన్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా, అమ్మంటారా సార్? రామా స్టీల్ స్ట్రిప్స్ అదే కదా? రామా స్టీల్ సార్. అది ఎంతలో కొన్నారు? నేను అప్పుడు స్టిట్ కాకముందు కొని విన్నాను సార్, 38 దగ్గర కొని విన్నాను. ఇప్పుడు 10.13 యావరేజ్ ఉంది సార్. మీకు యావరేజ్ ఎంత పడిందండి? 12.13. ఎగ్జిట్ కాదండి, వీటి గురించి చెప్పడానికి ఏం లేదు. ఇవన్నీ కూడా వద్దు. ఇటువంటి స్టాక్స్ మీరు కొన్నాక మంచి కంపెనీస్ లో ఉండాలి. ఎగ్జిట్ కాదండి. ఈరోజు 7% పెరిగింది, ఇట్లా చూడండి, ఇట్లా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసేసుకోండి. రైట్ శేషు గారు, మిగతా కాలేజ్లో మాట్లాడే ముందు అలాగే మార్కెట్స్ కి సంబంధించి కుమారి గారు హైదరాబాద్ నుంచి. కుమారి గారు నమస్కారం. శేషు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నమస్తే మేడం. M&M ఫైనాన్స్ అండ్ దెన్ ఇండియా బుల్స్ ఫైనాన్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అండి? M&M అండ్ ఇండియా బుల్స్ ఫైనాన్స్. ఓకే శేషు గారు. వద్దండి, మీరు అవాయిడ్ చేయండి అండి. సో M&M కూడా వద్దండి. M&M కూడా ఇండియా బుల్స్ అవాయిడ్ చేయండి. అదేవిధంగా M&M స్లోగా ఉంటుంది. M&M ఫైనాన్షియల్ సర్వీస్ రీసెంట్ గా నెంబర్స్ బాగానే వచ్చాయి, ఒకటి పాజిటివ్ నెంబర్స్ అయితే బాగా వచ్చాయండి. సో దీనికన్నా మీరు NBFC లో ఉండాలి అంటే 5 స్టార్ ఫైనాన్స్ అని ఉంటుంది, దాని వైపు చూడొచ్చు. M&M ఓకేనండి. ఇండియా బుల్స్ మాత్రం కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి. ఇండియా బుల్స్ జోలికి వెళ్ళాకండి. M&M స్లోగా ఉంటుంది కాబట్టి కరెక్షన్స్ లో M&M కొనుక్కోవచ్చు, లేదా మీరు 5 స్టార్ కి వెళ్ళొచ్చు. ఇండియా బుల్స్ అయితే అవాయిడ్ చేయండి. రైట్ శేషు గారు. నెక్స్ట్ భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి శేషు గారు. ఒకటి ISMT అండి. ISMT ఒకటి, అదాని 430, సుజిలాన్ ఒకటి అండి. మొదటి స్టాక్ ఒకసారి చెప్పండి. ISMT. ఓకే, అదాని 430. మీ డౌట్ ఏంటి చెప్పండి.
అదాని పోర్ట్స్ ఇవాళ రిజల్ట్స్ బాగా వచ్చాయి సార్. Okay. ఐఎస్ఎంటీ కొనొచ్చా ఇప్పుడు ప్రస్తుతం ఈ రేట్లో? అదాని పోర్ట్స్ పెరిగి ఉందండి, ఆల్రెడీ బాగా పెరిగి ఉంది. మీకు అదాని గ్రూప్ పరంగా అయితే నేనైతే ఇంకా పెరగొచ్చు, అది వేరే విషయం. బట్ నేను కొనొచ్చా అని నేనైతే చెప్పలేనండి. అదాని విషయంలో మాత్రం మీరు నిర్ణయం మీరు తీసుకోండి. ఐఎస్ఎంటీ గురించి అడిగారు. సో ఐఎస్ఎంటీ ప్రస్తుతానికి 131 రూపాయలు ఉంది సార్ అది. అదే వద్దు, కొనాకండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఐఎస్ఎంటీ వద్దు, అవాయిడ్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే ఉన్న పొజిషన్ ఎగ్జిట్ తీసుకోవాలి, ఫ్రెష్ బయింగ్ వద్దు. రైట్. నెక్స్ట్ పవన్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. శేషు గారు, పవన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్తే, చెప్పండి. నాకు అమర్ రాజా బ్యాటరీస్ అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ ఈ ప్రైస్ ఎంత కావచ్చు సార్? ఎక్సైడ్ మీరు అంటే ఒకటండి, చాలా మంది ఈ ప్రైస్ అని అడుగుతున్నారు. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా మనం ఎవరు కూడా చెప్పడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో కొంచెం ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉందండి. జస్ట్ ఇప్పుడు అన్ని పడుతున్నాయి, మెజారిటీ స్టాక్స్ పడడం స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎక్సైడ్ మీద పాజిటివ్ గానే ఉన్నాను లాంగ్ టర్మ్. కాబట్టి 500 బిలో వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి స్లోగా. అట్ ది సేమ్ టైం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిది కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. అంటే ఒకే టైంలో ఒకే ప్రైస్ లో బల్క్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎక్సైడ్ ఆల్రెడీ రీసెంట్ హై నుంచి 100 పడింది. ఇంకా ఇక్కడ నుంచి 40 రూపాయలు 50 రూపాయలు కిందకి రావచ్చేమో. అంటే 500 బిలోకి వచ్చినప్పుడల్లా కూడా మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తారు. రైట్. నెక్స్ట్ వెంకట్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శేషు గారు, వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు, అడగండి. శశి గారు నమస్తే సార్. సార్ టింకన్ వచ్చేసి 30% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఆప్టిమస్ ఇన్ఫ్రా వచ్చేసి 25% ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? టింకెన్ ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకే, ఇంకా ఇంకో స్టాక్ ఏమన్నారు? ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ సార్. టింకెన్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఓవరాల్ గా ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. అంటే ఇందులో మిగతాన్ని బాగానే ఉన్నాయి. టింకెన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాకే, కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు కింద కొనడము అటువంటివి ఆ స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదండి ప్రస్తుతానికి ఈ స్టాక్, ఈ కంపెనీ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు టింకెన్ విషయానికి వస్తే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, కాకపోతే ఈ లెవెల్లో బాగా ఎక్స్పెన్సివ్. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బుక్ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయండి, ఆ పని చేయండి. రైట్. నెక్స్ట్ శ్రీధర్ గారు కాల్ చేశారు. శేషు గారు, శ్రీధర్ గారు నమస్కారం. ఇండస్ట్రీస్ హోమ్ ఇన్ఫ్రా, ఒకసారి రిపీట్ చేయండి. ఇండస్ట్రీస్ హోమ్ ఇన్ఫ్రా సార్, లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. శ్రీధర్ గారు చెప్పింది ఒక్కసారి రిపీట్ చేయరా? పిటిసి ఇండస్ట్రీస్ సార్, పిటిసి ఇండస్ట్రీస్. మీ డౌట్ ఏంటి అందులో? అదే ఇప్పుడు 13,500 ఉంది కదా సార్, అది ఫండ్ రైటింగ్ అన్నారు, అది బై చేయాలనుకున్నాం సార్ డౌన్ అయితే. అట్లే హోమ్ ఇన్ఫ్రా సార్. ఓకే, పీటీసీని బై చేయాలంటున్నారు మీరు, అదేనా మీరు చెప్పేది? అవును సార్, పిటిసి ఇండస్ట్రీస్ వద్దండి, వద్దు 500 ఉంది సార్. వద్దు, దాన్ని అవాయిడ్ చేయండి. వద్దని చెప్తున్నారు. వద్దండి, వద్దు. అటువంటి ఇప్పుడు పీటీసీ ఇండస్ట్రీస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏదో ఇన్ఫ్రా గురించి అడిగారు సార్. హోమ్ ఇన్ఫ్రా గురించి అడిగారు. హోమ్ ఇన్ఫ్రా విషయానికి వస్తే పర్లేదు. హోమ్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. దీనికన్నా మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటిలో వెళ్ళండి. ఇది కూడా వద్దండి, ఇవన్నీ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వీటికన్నా మంచి స్టాక్స్ జోలికి వెళ్ళండి. ఇటువంటి స్టాక్స్ జోలికి అయితే నేనైతే వద్దని చెప్తాను, ప్రస్తుతం మీ లెవెల్స్ లో వద్దండి. రైట్. శేష్ గారు, నెక్స్ట్ రవి గారు కాల్ చేశారు. రవి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ప్రెసెంట్ రేట్ లో ఇండియా ఐనాక్స్ విండ్ బట్టి పూనా వాళ్ళ ఒకటి తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? పూనా వాళ్ళ ఐనాక్స్ గ్రీన్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? ఐనాక్స్ విండ్ లిమిటెడ్. ఐనాక్స్ విండ్ అవును సార్.
ఓకే అండి. ఓకే అండి, ఐనాక్స్ విండ్ అనేది తీసుకోవచ్చు, బట్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఇది బాగా కరెక్షన్ రావచ్చు ఇంకా కరెంట్ లెవెల్స్ నుంచి, కాబట్టి కరెక్షన్స్ కోసం ఈ రేట్ లో అవాయిడ్ చేయమంటారా శేష్ గారు? అంటే ఈ రేట్ లో అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత పూనావాలా అని మీరు కొనవచ్చు అండి. పూనావాలా చాలా షార్ప్ గా పడ్డం మనకి చూస్తున్నాము ప్రస్తుతానికి స్టాక్. సో పూనావాలాలో మీరు ఈ కరెక్షన్ లో ఆల్రెడీ కరెక్షన్ 500 నుంచి పడతా ఉందండి, ఇంకా పడడానికి అవకాశం ఉంది. సో పూనావాలా మాత్రం మీరు ట్రై చేయొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ అంజీ కాల్ చేశారు గుంటూరు నుంచి. అంజీ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్ 5 years బెస్ట్ లాంగ్ టర్మ్ స్టాక్స్ కావాలండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కావాలి సార్. శేష్ గారు పెన్నీ స్టాక్స్ కావాలా మీకు? 5 years కోసం అని అడుగుతున్నారు. 5 years ఇన్వెస్ట్మెంట్ కోసం. అవునండి, పెన్నీ స్టాక్స్ అడిగారు. పెన్నీ స్టాక్స్ అట్లా చెప్పలేమండి. మీకు ఏమైనా ఉంటే మీరు ఏమైనా ట్రాక్ చేసి అడిగితే దాని గురించి చెప్తాం, కానీ నేనైతే అటువంటి స్టాక్స్ అయితే నేను ఇవ్వలేదు. రైట్ శేష్ గారు. నెక్స్ట్ కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి. నా దగ్గర శరత్ ఇండస్ట్రీస్ అనేది ఐపో టైం నుండి ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఈ మధ్యలో రైట్స్ అంటున్నారు, ఏంటి సార్ అది ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఏ స్టాక్ అండి? శరత్ ఇండస్ట్రీస్ ఏంటండి? ఉంచుకోమంటారా? ప్రాఫిట్ లో ఉన్నారట. ఇప్పుడు ఏదో రైట్స్ అది అని అంటున్నారు, ఏంటి ఫండమెంటల్స్, టెక్నికల్స్, రైట్స్ అప్లై చేయమంటారా, ఉండమంటారా, అమ్ముకోమంటారా? సో మీరు ఆల్రెడీ చూశారు కదండి, మీరు రైట్స్ గురించి మీకు తెలుసు కదా. ఓకే, ప్రస్తుతానికైతే శరత్ ఇండస్ట్రీస్ మీరు ఎగ్జిట్ ప్రాఫిట్ లో ఉన్నామంటున్నారు, మీరు ఎగ్జిట్ తీసేసుకోండి. ఎగ్జిట్ తీసుకోండి రైట్స్ సంగతి తర్వాత, ముందైతే ఎగ్జిట్ తీసుకోండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ఉన్నారు. నమస్తే అండి, మీ డౌట్ ఏంటి అడగండి. కిషోర్ గారా? నమస్కారం, చెప్పండి సార్. నమస్తే అండి. హెరిటేజ్ ఫుడ్స్ ఎలా ఉంటుందండి, బై చేయొచ్చా? శేషు గారు. హెరిటేజ్ ఫుడ్స్ రీసెంట్ గా చాలా షార్ప్ గా పెరిగింది. తర్వాత మనకి ఎలక్షన్స్ తర్వాత ఈ స్టాక్ రిజల్ట్ తర్వాత మళ్ళీ కొంత హై నుంచి బాగా కరెక్ట్ అయిందండి. డైరీ ఇండస్ట్రీలో అంటే ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు, మార్జిన్స్ కూడా పెరుగుతాయి దీనికి. బట్ డైరీ ఇండస్ట్రీలో అంత మార్జిన్స్ ఉండవండి. ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం కరెక్షన్ ఉండొచ్చు అండి, కరెక్షన్ కొనసాగవచ్చు. ఈ లెవెల్లో కాకుండా కొంచెం కిందకు వచ్చినప్పుడు అంటే 520 ఆ లెవెల్లో ఒక బయింగ్ పాయింట్ పెట్టుకోండి. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో దీనికన్నా మీరు వేరే స్టాక్స్ ఉన్నాయి, మంచి స్టాక్స్, దీంట్లో పెద్దగా రిటర్న్స్ ఎక్కువ ఉండవండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో, ఆర్ట్స్ అండ్ అగ్రో కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే వీటిలో మార్జిన్స్ తక్కువ ఉంటాయి అనమాట. దొడ్ల డైరీ కానివ్వండి, ఇవన్నీ కూడా కాంపిటీషన్ పరంగా బాగా ఎక్కువ ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. నేనైతే వద్దని చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. కొనాలంటే మాత్రం ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం ఒక 40-50 రూపాయలకి ఎందుకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు.